హలో వెల్కమ్ బ్యాక్ టు భూపతి ట్యుటోరియల్స్. ఇది బ్లెండర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ నుంచి బ్లెండర్ సాఫ్ట్వేర్ ఫ్రీగా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మనం బ్లెండర్ ఓపెన్ చేస్తాం. సో ఇది బ్లెండర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ కనుక చూసుకుంటే బ్లెండర్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ప్యానల్స్ కింద డివైడ్ అయ్యింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ మొత్తం కూడా ఒక ప్యానల్ అండ్ ఇదొక ప్యానల్. సో ఇలా బ్లెండర్ యూఐ అనేది నెంబర్ ఆఫ్ ప్యానల్స్ కింద డివైడ్ అయ్యింది. అండ్ అలాగే కింద బాటంలో చూసుకుంటే మనకి ఇక్కడ ఉన్నది ఇన్ఫర్మేటివ్ ట్యాబ్. సో మనం ఏవైతే ఫంక్షన్స్ చేస్తామో సో వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మౌస్ ఓవర్ చేసినప్పుడు చూస్తే మిడిల్ మౌస్ బటన్ రొటేట్గా ఉంది. సో ఇప్పుడు కనుక నేను మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డ్రాగ్ చేసాను అనుకోండి, సో మనం ఇక్కడ 3Dలో రొటేట్ అవుతున్నాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను కనుక షిఫ్ట్ హోల్డ్ చేసాను అనుకోండి, సో అది కాస్త ప్యాన్ వ్యూ కింద మారింది. అంటే ఇప్పుడు నేను షిఫ్ట్ హోల్డ్ చేసి మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డ్రాగ్ చేసాను అనుకోండి, సో ఇంతవరకు రొటేట్ అయ్యేది ఇప్పుడు మనం ఈ వ్యూలో ప్యాన్ అవుతున్నాం. అండ్ అదేవిధంగా నేను ఈ క్యూబ్ సైజ్ పెంచాలనుకుంటున్నాను. సో క్యూబ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఎస్ ప్రెస్ చేశాను అనుకోండి, సో ఇప్పుడు మనకి ఫంక్షన్స్ మారాయి. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి అవైలబుల్గా వచ్చాయి. సో ఈ ఫంక్షన్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనం ఈ కింద చూడొచ్చు. అండ్ అలాగే దీనిపైకి వస్తే మనకి ఇక్కడ ఉన్నది టైం లైన్. సో ప్రతి సాఫ్ట్వేర్లో ఉన్నట్టుగానే మనకి బ్లెండర్లో కూడా టైం లైన్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ప్లే, పాజ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఈ బటన్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనం దీన్ని స్క్రోల్ వీల్తో జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫ్రేమ్స్ కూడా మనం ఇక్కడ డిటర్మైన్ చేయొచ్చు. అదేవిధంగా ఈ టైం బార్ని మనం స్పెసిఫిక్గా ఒక కీ ఫ్రేమ్కి మూవ్ చేయాలనుకుంటే సో మనం దాన్ని ఇక్కడ కూడా టైప్ చేయొచ్చు. సో 100th కీ ఫ్రేమ్కి మనకి టైం బార్ అనేది వెళ్తుంది. అండ్ అలాగే దాని పైకి వస్తే మనకి ఇక్కడ ఉన్నది 3D వ్యూ పోర్ట్. సో మనం చేసే మోడలింగ్ కానీ లేదంటే యానిమేషన్స్, లైట్ సెటప్, కెమెరా సెటప్, సో ఇవన్నీ కూడా మనం ఈ 3D వ్యూ పోర్ట్లోనే చేస్తాం. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఉన్నది అవుట్లైనర్. సో ఇందులో ఏంటంటే మన సీన్లో ఉన్న ఆబ్జెక్ట్స్, లైట్స్, కెమెరాస్ అండ్ కలెక్షన్స్, సో వీటికి సంబంధించిన మొత్తం ప్రీ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ అలాగే కిందకు వస్తే మనకి ఇక్కడ ఉన్నది ప్రాపర్టీస్ ట్యాబ్. సో మన సీన్ సెటప్కి కావచ్చు, ఆర్ఎల్స్ ఈ ఆబ్జెక్ట్ సంబంధించిన మెటీరియల్స్ అప్లై చేయడం, మాడిఫైర్స్ అప్లై చేయడం, సో ఇటువంటివన్నీ కావచ్చు. ఆర్ఎల్స్ ఒక కొత్త టెక్స్చర్ని క్రియేట్ చేయడం కావచ్చు. సో ఇటువంటివన్నీ కూడా మనం ఈ ప్రాపర్టీస్ ట్యాబ్లో చేస్తాం. అండ్ అలాగే మనం ఈ పైకి వస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా కొన్ని వర్క్ స్పేసెస్ అనేవి ఉన్నాయి. ఫర్ సపోజ్ మీరు మోడలింగ్ చేయాలనుకుంటే సో మోడలింగ్లోకి వెళ్తాం. ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఎక్స్ట్రా టూల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో సిమిలర్లీ స్కల్ప్టింగ్ అండ్ అలాగే యూవీ ఎడిటింగ్, టెక్స్చర్ పెయింటింగ్, సో ఇలా మనం చేసే డిఫరెంట్ వర్క్ని బట్టి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా బ్లెండర్లో మనకి వర్క్ స్పేసెస్ అనేవి అలోకేట్ అయి ఉన్నాయి. అండ్ అలాగే ముందుగా మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే బ్లెండర్ యూఐ ప్యానల్స్ కింద డివైడ్ అయ్యిందని చెప్పాను కదా. సో ఈ ప్యానల్స్ని మనం కొత్తగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ దీన్ని ఎలా స్ప్లిట్ ఎలా చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 3D వ్యూ పోర్ట్ సో ఇంత లెంత్ ఉంది కదా. సో ఇప్పుడు నేను దీన్ని హాఫ్ చేయాలి అనుకుంటున్నాను. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ ఇక్కడ రైట్ క్లిక్, సో మౌస్ ఇక్కడ హోల్డ్ చేస్తాం కదా. సో ఇక్కడ రైట్ క్లిక్, సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి, వర్టికల్ అండ్ హారిజాంటల్ స్ప్లిట్. సో వర్టికల్ స్ప్లిట్ తీసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేసామంటే మనకి 2 హాఫ్స్ కింద డివైడ్ అయ్యింది. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనం సో ఐదర్ మనం దీన్నే ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనం ఇక్కడ నుంచి దీన్ని మళ్ళీ వేరే దాని కింద మార్చుకోవచ్చు. ఐదర్ యూవీ ఎడిటర్ కింద లేదంటే షేడర్ ఎడిటర్ కింద. సో మనకు కావాల్సినట్టు మార్చుకోవచ్చు. సో దీన్నే కాకుండా ఇక్కడున్న వాటిని కూడా మనం మార్చుకోవచ్చు. సో 3D వ్యూ పోర్ట్. సో ఇలా మనకు కావాల్సినట్టు మన బ్లెండర్ ఇంటర్ఫేస్ అనేది మాడిఫై చేసుకోవచ్చు. అండ్ దెన్ దీన్ని మళ్ళీ ఫర్దర్గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. సో సింప్లీ ఈసారి వర్టికల్ స్ప్లిట్ అండ్ దెన్ కట్. అండ్ ఇదే విధంగా వీటిని జాయిన్ చేయడం కూడా సింపుల్. సో దీని మీదకి వచ్చి రైట్ క్లిక్ అండ్ దెన్ జాయిన్ ఏరియాస్ అని ఉంది కదా. సో జాయిన్ ఏరియాస్ అండ్ దెన్ హైలైటెడ్ ఏరియాని మనం ఇంకొక దాని మీదకి మర్జ్ చేస్తాం. సో ఇలా క్లిక్ చేస్తే మనకి కింద ఉన్నది పైదాన్ని మర్జ్ అయ్యింది. అండ్ సిమిలర్లీ రైట్ క్లిక్ అండ్ దెన్ జాయిన్ ఏరియాస్ జాయిన్. అండ్ ఇలా స్ప్లిట్ చేసుకోవడానికి మనకు ఉన్న ఇంకో మెథడ్ ఏంటంటే సో మౌస్ని ఈ కార్నర్స్లో హోల్డ్ చేయగానే మనకి ఇక్కడ సింబల్ మారింది, క్రాస్ హెయిర్ సింబల్ వచ్చింది కదా.
సో ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ చేసి మనం డ్రాగ్ చేసాం అనుకోండి, మనం దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా స్ప్లిట్ చేయాలంటే సో మళ్ళీ అండ్ దెన్ మళ్ళీ డ్రాగ్. సో ఇదే విధంగా జాయిన్ చేయడం కూడా. సో ఈ కార్నర్స్కే రండి. సో ఇక్కడ పెడితే మనకు మౌస్ కర్సర్ మారదు. సో ఓన్లీ కార్నర్స్లో మౌస్ కర్సర్ ఇలా క్రాస్ టైప్ సింబల్ వచ్చినప్పుడు మాత్రమే అవుతుంది. సో మళ్ళీ డ్రాగ్ చేసి దీని మీద ఓవర్లాప్ చేయండి. సేమ్ సిమిలర్లీ డ్రాగ్ అండ్ ఓవర్లాప్, డ్రాగ్ అండ్ ఓవర్లాప్. సో ఈ విధంగా మనం బ్లెండర్లోని ప్యానెల్స్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే మోడలింగ్ కట్ట చేస్తామో అప్పుడు మొత్తం అన్ని వ్యూస్ని చూడాల్సి వస్తుంది. సో అటువంటప్పుడు మనం ఈ ప్యానెల్స్ని మాడిఫై చేసుకుంటాం. సో గైస్, ఇది బ్లెండర్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి ఇన్ఫర్మేషన్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.